ఎటు పోయిందేమో నా నల్ల బంగారం. అగో ఈ పొట్టోడంతా ఆగమాగం పోతుండేంద్రు ఎటు పోతుండు ఏం కాదు దబా దబా ఉరుకుతుండు వీడు ఎందుకు మరి ఏమైంది? ఓ మల్లిగా ఏంద్రా ఏదో పోయినట్లు అట్లా ఆగమాగం పోతున్నావేంద్రా? నిజంగానే పోయిందిరా, లేచిపోయిందిరా, లేచిపోయిందిరా. పొట్టానికి లగ్గమ కాకపోయే అప్పుడే లేచిపోయిందా? ఏంద్రా ఏం రా మల్లిగా నీకు లగ్గం ఎప్పుడైంది? నీ పిల్లం ఎప్పుడు లేచిపోయిందిరా? ఏంద్రా బొక్కోడా కలిసిందారా నీకు? ₹1,00,000 పెట్టుకున్న భార్య పోయిందిరా అంటే పిల్లం పోయిందారా అంటావురా? నీ అక్క ఇది ఎక్కడి కథరో రే బర్రె లేచిపోవడం ఏంద్రా? చెప్పేది చక్క చెప్పరా అదరా? నీ అవ్వ ఏం చెప్పాలరా, మొన్న కొన్న భార్య బిర్రగా మేసా చెట్టు కింద అన్నది. నీ అవ్వ నేను పోయి కట్టేద్దామని లేచిపోయిందిరా. గదా ముచ్చట లేచిపోయింది అంటే నేను ఇంకేదో అనుకున్నా. అది కాదురా నా బాధ. ఆ భార్య పోయి ఎవరి పొలమున్నా నాకు పడితే అవ్వ దండగట్టాల్సి వస్తుంది కారా. అవురా మల్లిగా చెప్పురా. మొన్న కొన్న బర్రె నీ ఎత్త ఉంటాదిరా? నీ అవ్వ ఏం మాట్లాడుతున్నావురా? నాకన్నా ఎత్తుంటది, దారు ఉంటది, బగ్గా పాల్చే బర్రెరా అది. నీ బర్రె కొమ్ములు నీ లెక్క పొట్టుకుంటాయా పొడుకుంటాయిరా? కొమ్ములకేంద్రా నాకంటే పోడుకుంటాయి. అవురా మళ్ళీ నీ బర్రె కర్రెగున్నాదిరా? ఏంద్రా బాగా బర్రె కర్రెకుండా పోతే తెల్లగుంటాదిరా? అవురా మల్లిగా బర్రె గురించి అడిగితే గట్ట కొడతావురా నువ్వు? ఏంద్రా కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? భార్యకు కొమ్ములు ఉన్నాయా, భార్య తెల్లగా ఉందా, భార్యకు కళ్ళు ఉన్నాయా, కళ్ళు చెవులు ఉన్నాయా అంటున్నావురా? మళ్ళీ సరే పిచ్చి పిచ్చి కోసలు వేసినావు అనుకో దవడపరి రాలుతాయి కొడుక, దవడపరి రాలుతాయి కొడుక. బుజ్జి ఈ ఊరికి కొత్తగా వచ్చినావా? అవును కొత్తగానే వచ్చిన. అయితే నీ పేరేందో చెప్పవా? ఏంది నా పేరుతో నీకేం పని? నేను గుర్తుండే మా మరద లెక్కనే ఉన్నావు నువ్వు. నా పేరు మహాలక్ష్మి. నీ లెక్కనే నీ పేరు కూడా ముద్దుగా ఉన్నది. మరి నీ పేరేందో చెప్పవా? నా పేరు మల్లి. ఏంది బెల్ల? ఏంది ఈ పిల్లకేమన్నా చెవుడా? ఏంది బల్లి కాదు మల్లిగాడు. అవును ఇంతకీ ఈ ఊరికి ఏం పని మీద వచ్చినావు? మా మేనత్త పానం బాగాలేకుంటే చూడనీకి వచ్చిన. సరే మరి చెప్పనవో. సరే ఇగో పైలంగవో తోవెమ్మటి తీట పొరగాలు ఉంటారు. సరే మంచిది. అబ్బో పిల్ల నవ్విందంటే మనకు పడ్డది రో. ఈడు నావే నల్ల బంగారం. నీ అవ్వ ఈడు నావేనా నల్ల బంగారం? నీ అవ్వ పొద్దు నిజలేకులాడుతున్నా నేను ఊరంతా. నీ అవ్వ నీ కోసం పోతుండే మంచి పిడబడ్డదే. అంతా నీ పుణ్యమేనే, అంతా నీ పుణ్యమే. దాయిగా మనం మన ఇంటికి పోందా? అబ్బా నా కాలంతో నొప్పులు పెట్టే కానీ పొల్లైతే నవ్వింది. మనకు వడ్డెట్టే. ఏమ్రో మల్లిగో
పిల్లని చూడనికే పోతున్నావా పాలు వేయనికే పోతున్నావా జోరుదారు తయారైపోతున్నావు అవురా పిల్లనే చూడబోతున్నా నీకెందుకురా మంట కూకునేది ఊకక వచ్చపడలను గెలుపుతున్నావురా ఏమ్రా మళ్ళీగా మన ఐడికి చూస్తున్నావు ఈ కంటికి నేను దొంగలనే అవుతున్నానే ఇంటిని ఎప్పుడు చూడనట్టు గట్ల చూస్తున్నావేంద్రా మరి ఏమన్నా ఎత్తుకోవాలని చూస్తున్నావురా ఇంతకాలి నీ కోడలు ఎత్తుకోవని ఏని అవ్వ ఇప్పుడే పాలు విండి తీసుకొస్తున్నే మీకేమన్నా అవసరం ఉంటే అని చూస్తా ఉన్నా నిజమేరా మా కోడలు నిన్న ఊరు నుంచి వచ్చింది కొన్ని పాలు పోసిపో పైసలు తర్వాత ఇస్తా కానీ పాలైతే పోసిపో రాక మీ కోడలు ఇంటికి వచ్చిందంటివి పైసలే వస్తే ఉట్టినా పోసిపోతా అమ్మా మహాలక్ష్మి ఒకసారి బయటికి రామ్మా ఏంది మామ ఇంకా చెమ్ము పట్టుకురా బిడ్డ మళ్ళీ ఆడు పాలు పోతాడట అరే మళ్ళీగా మంచిగా పాలు సిగ్గుపడ్డా చాలు కానీ పాలైతే పోయి మా లక్ష్మి నీ ఫోన్ నెంబర్ ఇస్తావా సరే ఇస్తా తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం ఫోన్లా నీ దగ్గర ఫోన్ ఉందా ఉన్నది ఇక్కడిదే ఇదే నా నెంబర్ మహాలక్ష్మి ఇంతసేపు బయట చేస్తున్నావు లోపల నాడు వస్తున్నా మామ ఇప్పుడే నెంబర్ ఇచ్చినా అప్పుడే ఫోన్ చేస్తుండా హలో మా లక్ష్మి ఏం చెప్తున్నావు నేను మల్లిగాని మాట్లాడుతున్నా మళ్ళీ ఫోన్ చేసినావు ఏంటి చెప్పు నా బర్రెను చూస్తే నువ్వే గుర్తుకొచ్చినావు అందుకే ఫోన్ చేసిన అంటే బర్రెలకే కనిపిస్తున్నానా నీకు సాయంత్రం నీకు మళ్ళీ ఫోన్ చేస్తా మా బాయిగాడికి వస్తావా మాట్లాడుకుందాం సరే వస్తా కానీ ఫోన్ పెట్టే ముందు మహాలక్ష్మి మామా ఇంకా చాయ్ బిడ్డ తొందర బయటకు పోవాలి ఎప్పటికి మళ్ళీ వచ్చి దవాఖాన పోవాలి అత్తమ్మకు టిఫిన్ ఇచ్చి రావాలి అత్తన్నా తొందర ఏ బిడ్డ చెప్తున్నా ఇంకా మామ చాయ్ ఏంది బిడ్డ తయారైనావు గుడికి పోయేస్తా మామ అట్లా జల్ది పోయినా బిడ్డ మరి పోయేస్తా నేను బయటకు పోయొచ్చి దవాఖాన పోయేస్తా అత్తమ్మ దగ్గరికి సది తీసుకొని పోవాలి జల్ది రాబో బిడ్డ సరే మామ జప్పున వస్తా సరే బిడ్డ తొందరరా బాయికాడ గుడి అన్నాడు ఇదే కదా ఇంకా రాలేదేంది మళ్ళీ వచ్చేదాకా ఆడ కూర్చోనన్నా కూర్చుంటా
వస్తుందిగా. వచ్చిందిగా మా మహాలక్ష్మి. మహాలక్ష్మి 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 భయపడ్డావా? అమ్మా నువ్వేనా? అడిగిపోయింది అనుకున్నా నేను. ఎంత పెద్ద మాటనే, ఎంత పెద్ద మాటనే. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏంది మళ్ళీ నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? ఏం లేదు మహాలక్ష్మి, బర్రెలను కట్టేసి వచ్చే వరకు పొద్దు పోయింది. ఏమో మాట్లాడతాను ఫోన్ చేసినావు, ఏంటిది? అయితే ఇప్పమంటావా? ఏంది? ఏ మనసిప్పి మాట్లాడదామని రమ్మన్నా. అయితే మనసిప్పి మాట్లాడు. మహాలక్ష్మి మహాలక్ష్మి నేనంటే నీకు ఇష్టమేనా? నేనంటే నీకు ఇష్టమేనా? అవును ఇష్టమే. మరి నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వంటే ఇష్టం లేదే నీ ఫోన్ నెంబర్ అడిగినా నేను. నిజమా? అవును కానీ నువ్వెంత వరకు చదువుకున్నావు? నేను 10 చదివినా. నువ్వెంత చదివినావు? ఏంది మళ్ళీ దొడ్డిగొత్తుందా ఏంది? పొద్దుగాల పోలేదా? దొడ్డికి కాదు, నేను 2వ తరగతి చదివినా. మళ్ళీ నువ్వేం పని చేస్తావు? ఇంకేం పని? పొలం పని చేసుడు, బర్రం కాసుడు. రాజు గారి మడతలు గీడుంది మల్లిగంతోని ఇద్దరు వదిలి ఏదో జరుగుతుంది. గడ్డాం సాటి పోయి చూసి వస్తావు సార్, ఏం చెప్తారు వీళ్ళు. మళ్ళీ మీకు పొలం ఎంత ఉంది? ఈ గుడి అనుకున్న 6 ఎకరాలు మనదే. మనిషి 3 అడుగులు ఉన్న జాగా 6 ఎకరాలు ఉంది. ఏంది మహాలక్ష్మి ముఖం అడ్డు పెట్టేమో గులుగుతున్నావు? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం లేదు మళ్ళీ భూమి జాగా బాగానే ఉంది అంటున్నా. గట్లనా? అయితే రేపు నీ కోసం వండుకొత్తా. ఊటుకూర దాకా వచ్చింది ఇలా కథ. సరే మరి అడిగిపోయినాక ఫోన్ చేస్తావా మరి? చేస్తా మళ్ళీ. బాయ్ మరి పోతున్నా మళ్ళీ బాయ్. సరే మహాలక్ష్మి అడిగిపోయినాక ఫోన్ చేయి. సరే చెప్తే ఇలా సంగతిగా. ఏ